హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ కే వ్లాగ్స్. ఐ హోప్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తాను మీకోసం. మా ఊర్లో ఉన్న అరటి తోటలో మంటేశాను. మటన్ తీసుకొచ్చేసి కూర వండిన. దానికి పైన మూత గరిటె తీసుకురావడం మర్చిపోయి అరిటాకే మూతగా అరటి కొమ్మని కట్ చేసి గరిటిగా వాడానమాట. సో వెరైటీ, ఇట్స్ టూ న్యూ థింగ్. నాకు కొత్తగా అనిపించింది రియల్గా. ఈ ఆహ్లాదకరమైన మా అరటి తోటలో అలా కూర్చొని ఆ గాలికి అదే అరిటాకు అదే అరటి కొమ్మ రెండు ఉపయోగించి మటన్ కర్రీ చేయడం అనేది చాలా కొత్త అనుభూతినిచ్చింది నాకు. అరటి తోట అంటేనే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అద్భుతమైన ఫీల్ ఉంటుంది అనమాట. అందరికీ తెలుసు. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఫుడ్. ఇట్లా అరటి తోటలో చేయడం అనేది ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. న్యూ ఎక్స్పీరియన్స్. వంట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అరిటాకులు రెండు అరిటాకుల మీద వాటర్ వేస్తున్నాను ఫుడ్ తినడానికి. వంట రెడీ అయిపోయింది. అప్పటికే లేట్ అయిపోయింది, బాగా ఆకలేస్తూ ఉండింది. అందుకే ఆత్రంగా ఆకులు రెండు కడిగి ఫాస్ట్గా అన్నం వడ్డిచ్చేసేసి ఫస్ట్ నేనే తినడానికి రెడీ అయిపోయినా ఫ్రెండ్స్. ఆత్రంగా అన్నీ రెడీ చేస్తున్నాను, ఎందుకంటే నాకే ఆకలేస్తుంది, మా వాడికి కూడా ఆకలేస్తుంది. అక్కడ ఇది ఎక్కడ దొరికిన సంతరా బాబు, లేట్ అయిపోయింది, ఆల్రెడీ ఆకలేస్తుంది. నన్నేమో వీడియో నిలబెట్టేసినాడు. ఎప్పుడెప్పుడు ఈ వీడియో అయిపోతుందా తింటామా అని మనోడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అయినా నేను వదల ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో తీయాలి కదా ఫ్రెండ్స్. ఎలాగోలాగా చేసి అలాగే నిలబెట్టి వీడియో తీపించిన ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో తీయాలి కదా ఫ్రెండ్స్. తను కూడా వచ్చి తిన్నాడంటే వీడియో ఎవరు తీస్తారు ఫ్రెండ్స్? ఎవరు లేదు ఫ్రెండ్స్. మటన్ కర్రీ బ్రహ్మాండంగా అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా వచ్చింది, బ్రహ్మాండమైన రుచితో. గరిటె చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, అరటి కొమ్మ గరిటె. అసలు ఈ గరిటెలో ఫ్లేవరు, ఆ మూతలాగా వాడిన అరిటాకు ఫ్లేవరు, ఇదంతా మటన్ లేకపోయి ఫ్రెండ్స్. అంత హెల్తీగా రుచిగా ఉండింది ఫ్రెండ్స్ మటన్ మాత్రం. లాస్ట్కి దించడానికి పట్టుకోవడానికి కాలుతుంది ఫ్రెండ్స్, ఏమీ లేదు దించడానికి కూడా. ఆ అరిటాకే పట్టుకొని దించినాను ఫ్రెండ్స్. మటన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆకులో. మావాడు చూస్తున్నాడు ఆడ ఒక పక్క నుంచి ఫ్రెండ్స్, చిన్నగా డైరెక్ట్గా చూడకుండా ఫోన్లో వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ వీడియోలోంచి చూస్తున్నాడు ఫ్రెండ్స్. వీడియో అని చెప్పి మటన్ అంతా ఒకే ప్లేట్లో వేసుకుంటాడో ఏమో అని చూస్తున్నాడు ఫ్రెండ్స్. వీడియో తీస్తున్నాడు కాబట్టి చెప్పలేక ఆ ఫోన్లోంచి వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోన్లోంచే చూస్తున్నాడు ఫ్రెండ్స్. అన్ని ముక్కలన్నీ కూరంతా దాంట్లో వేస్తాడేమో, ఒకే దాంట్లో నాకు వేస్తాడో లేదో అని చూస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ ఇద్దరికీ పంచాను ఫ్రెండ్స్ సమానంగా. చూడండి ఫ్రెండ్స్ మీరే, నేనేమన్నా ఎక్కువ వేసుకుంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అబ్బా, ఇంతసేపటికి మటన్తో రైస్ కలుపుకొని తినే సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్. అబ్బా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ముద్ద తినపోతున్నాను అమ్మాయ. అబ్బా భలే ఉండింది ఫ్రెండ్స్ రియల్గానే. ఎందుకంటే అరిటాకు మూత అండ్ గరిటె రెండు పెట్టినాను కదా ఫ్రెండ్స్, దాని ఫ్లేవర్ అంతా తగిలి బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మటన్ మాత్రం, రైసు మటన్ కర్రీ రెండు కాంబినేషన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్. రియల్గా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మటన్ కర్రీతో భోజనము అరటి తోటలో. మీరు కూడా మీ విలేజ్లో మీ అరటి తోటలో ఇలాగా వంటలు చేసుకొని తిన్నారా ఫ్రెండ్స్? తినింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
లాస్ట్లో ఆ ఫీల్, ఆ అద్భుతమైనటువంటి అనుభూతిని తట్టుకోలేక యాక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట చేస్తున్నాను. కాంతారా సినిమాలో హీరో మాదిరి తిప్పి 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 చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ నాకు.